నయనతార పేరు విన్నారా? వినలేదా? ఎవరైనా ఒక్కరు నయనతార పేరు వినలేదు అని చెప్తే వాళ్ళ ఫోటో ఇవ్వండి, దండం పెట్టుకుంటాను రోజును. వినని వాళ్ళం ఉండం. త్రిష, తమన్నా, కాజల్, ముమైత్ ఖాన్, చెలరేగిపోండి. ఇంకెవరో హీరోయిన్ల పేర్లు నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు. ఇంకా మీరే చెప్పాలి వాళ్ళ పేర్లు. నవనీత ఇస్త్రీ పేరు విన్నారా మీరు? మిస్త్రీ యాక్చువల్గా ఆమె. నవనీతం మిస్త్రీ పేరు విన్నారా? నయనతార పేరు విన్న మనం, త్రిష పేరు విన్న మనం, ఈమె పేరు విన్నామా? నాకు తెలిసి మనలో ఒక్కళ్ళం కూడా విని ఉండకపోవచ్చు. వినలేదు కాబట్టి ఆమె స్టోరీ చెప్తాను మీకు. ఆమెకు ఇప్పుడు 50 ఏళ్ళు. చారే బాబా క్యారవై, మేము ఏదో అనుకున్నాం. 50 ఏళ్ళు. 50 ఏళ్ళు ఇప్పుడంటే 25 ఏళ్ల కిందట ఆమె ఏజ్ ఎంత? 30 ఏళ్ల కిందట 20 ఏళ్ళు. 30 ఏళ్ల కిందట ఆమెకు భర్త చనిపోయాడు. ఆమెది కలకత్తా దగ్గర ఉన్న హన్స్ పుకార్ అనే ఊరు. భర్త చనిపోయాడు. 12 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేస్తే అత్యంత దుర్భరమైన పేదరికం అనే కుటుంబంలో పుట్టిన ఆమె ఒక రోజు కూలీ భర్తగా వచ్చాడు. అప్పటి వయసు ఆమెకు 12 ఏళ్ళు. 8 ఏళ్ళు గడిచాయి, 20 ఏళ్ళు వచ్చాయి. వచ్చిన తరువాత ఆమె తన భర్తకి ఏదో ఒక రోజున చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగితే కాలు వాచింది. లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తే, పబ్లిక్ హెల్త్ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఆమెను అంటే అతన్ని తీసుకుని కలకత్తా వెళ్ళమన్నారు. అప్పుడు ఆమె రాత్రి కలకత్తా వెళ్ళింది. చేతిలో డబ్బులు లేవు. 20 ఏళ్ళు. అప్పటికే 4 పిల్లలు. ఏం చేయాలో అర్థం కాదు. బాధ, ఏడుపు. మొత్తం మీద కలకత్తా వెళ్ళింది. అక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు. ఉన్న చోటకి వెళితేనేమో ఈమెకు డబ్బులు లేవు. ఉన్న చోటకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్దామంటే వైద్యుల నిర్లక్ష్యం. మొత్తం మీద ఆ రోజు రాత్రి దాదాపు 12:30-1 గంట సమయానికి ఆమె భర్త మరణించడం జరిగింది. మరణించిన ఆ భర్తను తీసుకుని తన ఊరు వచ్చింది. తెల్లారకట దాదాపుగా 5 o'clock ఆ ప్రాంతం. భర్త శవం పక్కన ఆమె కూర్చునుంది. పసి వయసులో 4 ఏళ్ళు 3 ఏళ్ల వయసులో ఉన్న 4 పిల్లలు పక్కనే ఉన్నారు. రోజు కూలీ మీద బతికే ఆ జీవితానికి జీవనాధారం లేదు. సాధారణంగా అక్కడ ఉన్న ఆ మిస్త్రీ అనే ఒక స్త్రీ కనే కళ, లేకపోతే పడే బాధ, లేకపోతే అనుభవించే శోకం లేదా దుఃఖం ఏమై ఉండేదంటే, నాకెందుకు ఇలా వచ్చింది, నా కర్మకాలి వచ్చింది అనేనా అనుకుని ఉండాలి. దహన సంస్కారాలకి డబ్బులు ఎక్కడా అనేనా అనుకుని ఉండాలి. ఈ 2 కాకుండా తన భర్త శవం పక్కన కూర్చున్న ఆమె అనుకున్న ఒక మహోన్నతమైన విషయము దాదాపు ఒక 30 సంవత్సరాల కిందట ఏమిటో తెలుసునా? నాకు జరిగిన ఈ కష్టం ఇంకొక ఇంట్లో జరగకూడదు, ఇంకొక పేద ఇంట్లో జరగకూడదు, ఇంకొక కన్నీటి కథ కాకూడదు, ఇంకొక స్త్రీ యొక్క మంగళసూత్రం తెగిపోకూడదు అనుకోవడం మాత్రమే కాదు. ఆ రోజు నుంచి ఆమె రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు సేవ్ చేయడం మొదలుపెట్టింది. 1 మంత్కి ఏదో 1000 రూపాయలు సేవ్ చేయడం మొదలుపెట్టింది. ఏడాదికి ఒక 2000 సేవ్ చేయడం. అలా 10 ఏళ్ల పాటు సేవ్ చేసి తన 4 పిల్లల్లో 2 కొడుకుల్ని డాక్టర్లని చేసింది. అంత మాత్రమే కాదు, అసలు అదే ఊర్లో ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టించింది. వాళ్ళది 3 అంతస్తుల హాస్పిటల్. రోజుకి అక్కడ ఉచితంగా 550 మందికి వైద్యం ఇస్తారు. అది ఒక స్త్రీ కన్న కళ. డబ్బుందా? కోట్లున్నాయా? వెనకాల గాడ్ ఫాదర్లు ఉన్నారా? లేదు, అక్కర్లేదు. సంకల్పం ఉంది.
ప్రపంచం కోసం, సమాజం కోసం, ఎవరి కోసమో నా ఇంట్లో పొందిన కన్న కలలు కూలిపోతున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇతరుల కోసం ఆలోచించే ఆ స్త్రీ కన్నా మన కోసం మనం ఆలోచిస్తే చాలు మిత్రులారా. మనకి సంకల్ప బలం ఉంటే చాలు. మనం హాస్పిటల్స్ కట్టగలము, సినిమాలు తీయగలము, డ్యాములు కట్టగలము, ఆనకట్టలు కట్టగలము, అసలు విమానాల్లో తిరగలము. అంత మాత్రమే కాదు, ప్రపంచాన్ని శాసించే ఏదైనా చేయగలం. అసలు మీలోంచే నాకు నన్ను అడిగితే ఒక బిల్ గేట్స్ వస్తాడు, మీలోంచే ఒక అజీజ్ ప్రేమ్జీ వస్తాడు, మీలోంచే ఒక మహోన్నతమైన వ్యక్తి వస్తాడు, అసలు మీలోంచి చెప్పలేనంతటి వాళ్ళు వస్తారు.